ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మీకైతే చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. మీకు ఒక డెమో చూపిస్తాను చూడండి. తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో కంప్లీట్‌గా చెప్తాను చూడండి. నువ్వెవరినో లవ్ చేసావు కదా? మనసుని తరిమే చెలిముఖ వరమే కనులకి కనులని ఎరగేసిన తొలి తరుణము మది నదిలో ప్రేమే. వీడియో అనేది చూశారు కదా, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు కొన్ని పిఎన్జి ఫొటోస్ అనేది కావాలి. ఆ ఫొటోస్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇక్కడ ఫోటో రూమ్ యాప్ అయితే మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ టెడ్డీ బేర్ ఐకాన్ ఉంది కదా, అంటే తెలిసిన వాళ్ళ కోసం అయితే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది కదా, టెడ్డీ బేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫొటోస్ ఏదైతే పెట్టాలనుకున్నారో ఆ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు గ్యాలరీలోకి అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా, చూసారా. తర్వాత మీకు అదేవిధంగా అన్ని ఫొటోస్ అయితే మీరు చేసి పెట్టుకోండి. ఒక 5 ఫొటోస్ ఏమో పెట్టండి దీంట్లో, 5 ఆర్ 6 అలాంటివన్నీ అలా చేసి పెట్టుకోండి. ఓకేనా. తర్వాత అయితే మనకి ప్రీసెట్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలానే ఫాంట్ కూడా ఇచ్చాను. ఫస్ట్ అయితే మీరు ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్పుట్ చేసుకోండి. ఎలా ఇన్పుట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒక న్యూ లేయర్ అనేది తీసుకోండి. అలర్ట్ మోషన్లోకి వచ్చి ఒక న్యూ లేయర్ తీసుకోండి. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇట్లా ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని వివాల్ ఫాంట్స్లోకి వచ్చి ఇక్కడ పైన 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు నేను ఇచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇక్కడైతే ఉంటుంది. డౌన్లోడ్లోకి వచ్చారంటే డౌన్లోడ్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోతుంది అనమాట. చూసుకోండి, మీరు ఒకసారి యాడ్ అయిందో లేదో చెక్ చేసుకుని ఇది ఈ పాయింట్ అనమాట నేను ఇచ్చింది. దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు మన ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా, కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ దాన్ని ట్యాప్ చేశారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ అయితే ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఫస్ట్ అయితే మనకి లెటర్స్ అనేసి వస్తాయి. ఓకేనా. తర్వాత మీకు కింద ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ మీరు రీప్లేస్ చేసుకున్నారు కదా, అది ఫోటో రూమ్లో చేసుకున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఫొటోస్ ఎలా రీప్లేస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఫోటో అయితే ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ అలా ఉంటాయి. వాటి మీద ప్లస్ మీద అయితే ట్యాప్ చేశారంటే యాడ్ అవుతుంది. మీకు 2 ఫింగర్స్తో కరెక్ట్గా సెట్ చేసుకోండి. కరెక్ట్గా సెట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఓకేనా. మీకు ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఉంది కదా, టెంపుల్ పైన ఉంది కదా లైటింగ్ ఎఫెక్ట్, అది మీరు ఉంచాలంటే ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చు. అది ఇక్కడ చూపిస్తాను. చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట. ఉంచుకోవచ్చు, బాగుంటుంది ఎఫెక్ట్ అనేది. లేదంటే మీకు నచ్చకపోతే తీసేయచ్చు. ఓకేనా. అదేవిధంగా మీకు ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకొని పైన ఏరో మార్క్ ఉంది కదా, ఏరో మార్క్ని క్లిక్ చేసి మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.